Welcome back. Let us know the easiest way of learning programming in 2025. కామన్గా చాలామంది చేసే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ బయింగ్ ఏ కోర్స్, నెక్స్ట్ క్లాసెస్ అన్నీ వింటారు అండ్ దెన్ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తారు. లాస్ట్ వచ్చి ఏదో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం. బట్ లాస్ట్ స్టెప్ దాకా వచ్చే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ ఉంటారు. మధ్యలోనే చాలామంది గివప్ ఇచ్చేస్తారు. డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి క్లాసెస్ విని ప్రాక్టీస్ చేసేటప్పుడు. అవి ఎవరిని అడగాలో తెలీదు. ఒకవేళ కోర్సెస్లో మెంటర్స్ ఉన్నప్పటికీ మెనీ పీపుల్ డజంట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. దీనికి నేను కొత్తగా సొల్యూషన్ ఇస్తానని చెప్పను, బికాస్ ఎవ్రీబడి నోస్ అండ్ యూజింగ్ ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీస్, జెమినైస్, గూగుల్ జెమినైస్, ఎవ్రీథింగ్. కానీ అవన్నిటితో డీప్ సీక్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది అని ఈ వీడియోలో చూద్దాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ డీప్ సీక్. ఈ డీప్ సీక్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. దీన్ని డీప్ సీక్ అనే ఒక కంపెనీ, చైనా బేస్డ్ కంపెనీ తయారు చేసింది. We only know about DeepSeek R1, which is making everybody's head turn around. కానీ దీనికన్నా ముందు దే రిలీజ్డ్ మెనీ వర్షన్స్. ఇది డైరెక్ట్గా చేసిన ఫస్ట్ వర్షన్ అయితే కాదు. ఫస్ట్ వర్షన్ ఈజ్ V1 అండ్ దెన్ V2, V3. ఇప్పుడు మనం చూసేది R1. వర్షన్ టు వర్షన్ దే ఇంప్లిమెంటెడ్ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మెన్స్. వర్షన్ 1లో వాళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే డేటాని ఎలా వెతకాలి అనే క్యాపబిలిటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. డీప్ సీక్ వర్షన్ 2లో సర్చ్ ఆల్గరిజంని ఇంకా బెటర్మెంట్ చేశారు. ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఒక వెబ్సైట్లో నుంచి డేటాని మాత్రమే కాకుండా డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసి అనలైజ్ చేసే ఎబిలిటీని ప్రొవైడ్ చేశారు. వర్షన్ 2లో దాన్నే అడ్వాన్స్డ్ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసి డీపర్ అనలైజ్ అండ్ ఫాస్టర్ ప్రాసెసింగ్ అయ్యేలా చేశారు. ఫైనలీ డీప్సీక్ R1, విచ్ ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్. V3 వర్షన్కే చిన్న అప్డేట్ ఇచ్చి R1 రిలీజ్ చేశారు. ఆ అప్డేట్స్ ఏంటంటే నువ్వు ఇచ్చిన ప్రాబ్లమ్కి అక్యురేట్ సొల్యూషన్ వచ్చేలా చూసుకున్నారు అండ్ ప్రాసెసింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేశారు సో దట్ రిజల్ట్ స్పీడ్గా వచ్చేలాగా. అండ్ దే ఫిక్స్డ్ ఫ్యూ బగ్స్. ఇది చూడ్డానికి అంతా చాట్‌జీపీటీ లానే ఉంది, బట్ ద పర్ఫార్మెన్స్ ఇస్ డిఫరెంట్. నేను స్టార్టింగ్లో లెట్ us సీ ద ఈజియెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ అని చెప్పాను కదా. సో ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికైనా, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికైనా గో టు దిస్ డీప్ సీక్. ఫస్ట్ మీరు దేని మీద ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఫిగర్ ఇట్ అవుట్. మీకు అది కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఏం అర్థం అవ్వట్లేదు అని అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అని. అండ్ మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో దేని మీద ప్రాజెక్ట్ బిల్డ్ చేసే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటరో అడగండి. ఇట్ విల్ గివ్ ఫ్యూ సజెషన్స్. ప్రాజెక్ట్స్ కూడా ఐడియాస్ ఇస్తుంది. అందులో నుంచి ఒక ప్రాజెక్ట్ ఐడియాని పిక్ చేసుకొని మళ్ళీ దాన్నే అడగండి, గివ్ మీ లాజిక్ టు బిల్డ్ దిస్ ప్రాజెక్ట్ అని. అండ్ అది మీకు డీటెయిల్డ్ కోడ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అప్పుడు మీరు ఎర్రర్స్ ఫేస్ చేసినా మళ్ళీ ఆ ఎర్రర్ని ఇచ్చి రిజాల్వ్ ఇట్ అంటే ఇట్ విల్ ఆల్సో గివ్ ద సొల్యూషన్ ఫర్ ఇట్. మరి చాట్‌జీపీటీకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ద వే చాట్‌జీపీటీ ఈజ్ ట్రైన్డ్ అండ్ దాని మోడలే ఎలా డిజైన్ చేయబడింది అని అంటే త్రూ సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే అంతా లేబుల్డ్ డేటాని ఇస్తుంది మనకి. లేబుల్డ్ డేటా అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్ నోన్ అనమాట. చాట్‌జీపీటీలో చూడండి, మనం ఏదైనా క్వశ్చన్ ఇవ్వగానే డైరెక్ట్ కరెస్పాండింగ్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. వేరాస్ డీప్సీక్ ఫాలోస్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. అంటే ఇక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు, హీ లెర్న్స్ టు మేక్ డెసిషన్స్ అనమాట బై ఇంటరాక్టింగ్ విత్ ఎన్వైర్న్మెంట్. ఏజెంట్ అంటే అగైన్ ఇట్స్ అన్ ఏఐ, బ్యాక్ ఎండ్లో ఒక ఏఐ. ఈ ఏఐ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద స్కోర్. ప్రతిసారి నువ్వు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అనలైజ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకొని మనకి కంక్లూజన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు థింకింగ్ అని వస్తుంది, అది ఏం ఆలోచిస్తుంది అని కూడా మనకు చూపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా లాజిక్ని బిల్డ్ చేయాలి అనేది మనకు తెలిసినప్పుడే కదా వీ కెన్ డెవలప్ ప్రాజెక్ట్. ఆ థింకింగ్ని కూడా డీప్సీక్ చూపిస్తుంది. అండ్ ఫ్యూ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్‌జీపీటీ అండ్ డీప్సీక్ ఆర్, చాట్‌జీపీటీని $100 million యూజ్ చేసి బిల్డ్ చేశారు అండ్ వేరాస్ డీప్సీక్ ఈజ్ $5.6 million. చాట్‌జీపీటీ $40,000 వర్త్ చిప్స్ యూజ్ చేశారు అండ్ వెరీ చీప్ చిప్స్ యూజ్ చేసి డెవలప్ చేసేసింది డీప్సీక్. చాట్‌జీపీటీ యూజ్డ్ జనరలైజ్ సిస్టమ్ అండ్ డీప్సీక్ యూజెస్ ఎక్స్పర్ట్ సిస్టమ్. డీప్సీక్ ఇంత బూమ్ అవ్వడానికి రీజన్ ఇదే. తక్కువ కాస్ట్లో సేమ్ ఆర్ ఈవెన్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా బిల్డ్ చేశారు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ డీప్సీక్.
Please give it a like if it is useful.